నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనానికి సర్వం సిద్ధం. కాకినాడ జిల్లా చిత్రాడలో విస్తృత ఏర్పాట్లు. చిత్తూరులో వ్యాపారి ఇంట్లో చోరీ యత్నం కేసును ఛేదించిన పోలీసులు. దొంగల ముఠా అరెస్టు, తుపాకులు కత్తులు స్వాధీనం. అధిక ధరకు శనగలు విక్రయిస్తామని రైతుకు మోసం. 26 లక్షల విలువైన పంటతో ఉడాయించిన వ్యాపారులు. అగమ్య గోచరంగా ఏలూరు జిల్లా కోకో రైతుల పరిస్థితి. మధ్యవర్తులు కంపెనీల మాయాజాలంతో నష్టాలు. ఐరోపా అమెరికా మధ్య సుంకాల యుద్ధం. వైన్ షాంపైన్ పై 200% టారిఫ్ విధిస్తామని ట్రంప్ హెచ్చరిక. జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనానికి సర్వం సిద్ధమైంది. కాకినాడ జిల్లా చిత్రాడలో భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి జన సైనికులు, వీర మహిళలు తరలిరానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రతిష్ఠిసరం ద్వారా అందిస్తారు. జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిత్రాలలో ప్రస్తుతం మనం చూడొచ్చు. వెనకాల మనకు కనిపిస్తున్నటువంటి మొత్తం ఇవి 20 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది వచ్చేటువంటి జన సైనికులు, వీర మహిళలు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఈ సభలో పాల్గొనడానికి వారందరూ కూడా కూర్చుని ఈ సభను తిలకించడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం మన కంటికి కనిపిస్తుంది 20 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇందులో 3 గ్యాలరీలు ప్రత్యేకించి వీర మహిళల కోసం నిర్దేశించారు. లక్షలాది మంది ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ సభలో పాల్గొనడానికి చాలామంది వస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం చూడొచ్చు, ఇక్కడ చిత్రాలలో మనం ఉన్నాం. జయకేతనం సభా ప్రాంగణం దగ్గర మనం ఉన్నాం. మనకు కనిపిస్తోంది మొత్తం 25 ఎకరాల ప్రాంతంలో ఈ సభ ఏర్పాట్లు చేశారు. మనకు కనిపిస్తుంది ప్రధానమైన వేదిక. 120 అడుగుల పైనే వెడల్పుతోటి దీన్ని ఏర్పాటు చేశారు. 120 మీటర్ల వెడల్పుతోటి ఈ సభను ఏర్పాటు చేశారు. సుమారుగా 250 మంది సభ మీద కూర్చునేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం చూడొచ్చు, ఇక్కడంతా కూడా పూర్తిగా 25 పెద్ద LED డిస్ప్లేలను ఏర్పాటు చేశారు. అంటే దూరం నుంచి చూస్తున్నా కూడా సభను దగ్గరగా చూస్తున్నటువంటి ఒక అనుభవం కలిగించేటువంటి విధంగా ఈ మొత్తం ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యంగా భద్రతా పరంగా చాలా కీలకమైన ఏర్పాట్లు చేశారు. ఒక సీనియర్ IPS అధికారి భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. మొత్తం 12 మంది DSPలు ఉన్నారు. 800 మంది పోలీసు అంతా కూడా పహారా కాస్తున్నారు. వచ్చే ప్రతి వ్యక్తికి కూడా ప్రత్యేకంగా QR కోడ్ ఉన్నటువంటి ID కార్డులు ఇచ్చారు. ఆ కేవలం ID కార్డులు ఉన్నవారికి మాత్రమే లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే 3 ప్రధానమైనటువంటి ప్రవేశ ద్వారాలకి పేర్లు పెట్టి వాటి ద్వారా వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డొక్కా సీతమ్మతో పాటు అలాగే పిఠాపురం రాజావారు, అలాగే కాకినాడ సంబంధించి విద్యాపరంగా ఉన్నటువంటి అనేక పరమైనటువంటి చేసేటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ ప్రవేశ ద్వారాల ద్వారా వారిని లోపలికి వచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటలకి సభా ప్రాంగణం ప్రారంభమవుతుంది. 6 గంటలకి పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆహారము, మంచినీళ్ళు వీటి పట్ల చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా ప్రత్యేకమైన స్టాళ్ళు ఏర్పాటు చేసి జాతీయ రహదారి నుంచి విశాఖపట్నం నుంచి వచ్చేవారు కానీ, విజయవాడ నుంచి వచ్చేవారు కానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఈ జాతీయ రహదారి గ్రామాల పక్కనే ఉంచి వారందరికీ కూడా ఆహారము అలాగే మంచినీళ్ళు అందించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సభలో ఉన్నవారికి, సభకు వచ్చిన వారికి కూడా మంచినీళ్లను, మజ్జిగను, పళ్ళను ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి సభ ఇది. ముఖ్యంగా ఈ 9 నెలల పాలనలో అందించినటువంటి సంక్షేమం, అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా ప్రజలకు మేలు చేసేటువంటి అంశాలు ఉంటాయో వీటన్నిటినీ కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అనేక ఎజెండాలను రూపొందించారు. ముఖ్యంగా ఇటు జనసేన సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఒక రాజమండ్రి చిత్రాల ప్రాంతానికి చేరుకున్నారు. మరికొద్ది గంటల్లోనే ఈ జయకేతనం సభ ప్రారంభమవుతుంది. మరికొద్ది గంటల్లోనే ఈ జయకేతనం సభ ప్రారంభమవుతుంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో ఆదిత్య పవన్, చిత్రాడ. ధన్యవాదాలు ఆదిత్య పవన్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు వ్యాపారి ఇంట్లో చోరీ యత్నం కేసును పోలీసులు ఛేదించారు.
ఫర్నిచర్ దుకాణం నడుపుతున్న సుబ్రహ్మణ్యం వ్యాపారంలో వరుసగా నష్టాలు రావడంతో విపరీతంగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో దోపిడీకి పన్నాగం పన్నాడు. మరో 6గురిని పురమాయించుకొని పుష్ప కిడ్స్ భవనంలోకి మారణాయుధాలతో ప్రవేశించి సినీ ఫక్కీలో చోరీకి యత్నిస్తుండగా అడ్డంగా బుక్కయ్యారు. 7గురు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి తుపాకులు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ మణికంఠ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. గాంధీ రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నందు ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం 7గురు సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రహ్మణ్యం. ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం 6 కేసులు ఉన్నాయి. అందులో 2 మర్డర్ కేసులు, 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి. ఇది వరకు అతను జైలుకు కూడా వెళ్లి రావడం జరిగింది పలు సంఘటనలో. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు. డబ్బు త్వరితగతిని సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది. ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరువేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్న వాళ్ళు. నంద్యాల నుంచి 3, అనంతపూర్ నుంచి 3 వచ్చారు. నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ఇంతకుముందు మర్డర్ చేసే దాంట్లో కో-ఎక్యూజ్డ్ ఉన్నారో అతని కొడుకులని 3 కూడా మొత్తం 6 మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది. మొత్తం 24 గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్కి పెడతాం. అక్కడ మోసం చేసేసి పారిపోయి వచ్చేసాడు నంద్యాలలో. ఇతనికి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం చాలా ఎక్కువ. చాలా అప్పులు పెరిగిపోయినాయి. ఇతని వయసు సుమారుగా 52 సంవత్సరాలు. సో చాలా రోజుల నుంచి ఇతనికి కొన్ని సమస్యలు కూడా మొదలయ్యాయి. సో నిద్ర కూడా పట్టడం లేదు. ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటాయనే సమాచారం ఉందని చెప్పేసి ఇతను అటెంప్ట్ చేయడం జరిగింది. అధిక ధరకు శనగలు విక్రయించి లాభాలు వచ్చేలా చేస్తామని రైతును నమ్మబలికి మోసగించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రేణుమాకులపల్లికి చెందిన దేవినేని భాస్కర్కు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2022-23లో శనగ పంటను సాగు చేయగా 450 క్వింటాల దిగుబడి వచ్చింది. ఇది చూసిన కనేకల్లు మండలం మాల్యంకు చెందిన వ్యాపారి తిప్పారెడ్డి, హనుమాపురానికి చెందిన రమేష్ భాస్కర్ దగ్గరకు వెళ్లారు. శనగ పంటను తమకు ఇస్తే ఇతర రాష్ట్రాల్లో విక్రయించి లాభాలు తెచ్చి వాటాలు పంచుకుందామని నమ్మబలికారు. క్వింటాలు 5,800 ప్రకారం 26,10,000 రూపాయల విలువైన 450 క్వింటాలు శనగలు కొనుగోలు చేశారు. అయితే అప్పుడు కేవలం 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు నెల ఇస్తామని ఖాళీ కాగితం మీద సంతకాలు పెట్టి ఇచ్చారు. అయితే రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకుండా వ్యాపారులు మొహం చాటేశారు. డబ్బులు ఇవ్వాలని రైతు ఒత్తిడి చేయడంతో బెదిరింపులకు దిగారు. తనకు న్యాయం చేయాలంటూ రైతు భాస్కర్ ఉరవకొండ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వ్యాపారులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ జనార్దన్ నాయుడు వెల్లడించారు. మధ్యవర్తులు, కంపెనీల మాయాజాలంలో చిక్కుకొని కోకో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది అడగకుండానే అధిక ధరలకు పంట కొనుగోలు చేసిన కంపెనీలు ఈసారి మొహం చాటేయడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మంచి ధరలు వస్తాయని ఆశించి పంటను నిల్వ చేయడాన్ని అదునుగా చూసి కంపెనీలు తక్కువ ధరలకే పంటను దోచుకోవాలని చూస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది రైతులకు అనూహ్య లాభాలు తెచ్చిన కోకో పంట ఈసారి చిక్కుల్లో పడేసింది. ఈ ఏడాది కూడా మంచి లాభాలు సాధించవచ్చని ఆశించి అధిక కౌలు చెల్లించి మరీ సాగు చేసిన పంటను కొనుగోలు చేసేందుకు కంపెనీలు ముందుకు రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రైతులు వేల ఎకరాల్లో కొబ్బరిలో అంతర పంటగా కోకోను సాగు చేస్తున్నారు. రైతులు పండించిన పంటను కొన్ని ప్రముఖ కంపెనీలు ఏటా కొనుగోలు చేస్తూ వస్తూ ఉండగా గత ఏడాది నుంచి ఈ పరిస్థితి గాడి తప్పింది. గత ఏడాది ఇదే సమయంలో అప్పటి వరకు ధర లేకున్నా కిలోకు 1000కి పైగా చెల్లించి కొన్ని కంపెనీలు కోకో పంటను కొనుగోలు చేశాయి. ఇప్పుడు అమాంతం ధరలు తగ్గించడం, అసలు కొనుగోలు చేయకపోవడంపై రైతులు తలలు పట్టుకుంటున్నారు. గత ఏడాది రైతులు అడగకున్నా, నాణ్యత చూడకుండా, ఆరకుండానే రైతుల కళ్లాల్లో నుంచే కోకో గింజలను పోటీపడి మరీ కొనుగోలు చేసిన కంపెనీలు ఈసారి పత్తా లేకుండా పోయాయి. ఈ ప్రాంతంలో దాదాపు 90% మంది కౌలు రైతులే ఉండగా గత ఏడాది కంపెనీలిచ్చిన అధిక ధరలతో రైతులు అమాంతం కౌలు పెంచేశారు.
ఎకరాకు 1,50,000 నుంచి 2 లక్షల దాకా కౌలుకే చెల్లించాల్సి వచ్చింది. అయినా మంచి ధర వస్తుందనే నమ్మకంతో కౌలుకు తీసుకుని కోకో సాగు చేసిన రైతుల ఆశలపై కంపెనీలు నీళ్లు చల్లాయి. గతంలో ఎన్నడూ నాణ్యతపై ప్రశ్నించిన కంపెనీలు ఈసారి కొర్రీలు పెడుతూ పంటను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోకో పంట నిరుడు 300 నుంచి మొదలుపెట్టి 1000 రూపాయల దాకా కొన్నారు. తొలకరలో 300 రూపాయలు ఉండేది. సీజన్ వచ్చి ఏప్రిల్ మే వచ్చేసరికి 1000 రూపాయలు అయింది. అదే విధంగా వచ్చుద్దనే ఉద్దేశంతో రైతులందరూ కూడా కోకో గింజలు తొలకర గింజలన్నీ ఆపుకున్నారు. ఆపుకుంటే ఇవాళ ఏమన్నా మార్కెట్ ని 700 రూపాయల దాకా తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. మార్కెట్ ని గ్రేడింగ్ అని అదని ఇదని 1000 రూపాయలు ఉన్నప్పుడు ఏమన్నా ఏది లేకుండా ప్రాసెసింగ్ చేసి మామూలుగా తీసుకెళ్లిపోయి బ్రహ్మాండంగా తీసుకెళ్లిపోయి ఇవాళ ఏమన్నా కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కంపెనీలు సిండికేట్ గా మారి మాండలైజ్ వాళ్ళు కంపెనీలు సిండికేట్ గా మారి దీన్ని చేశారండి. 600 మీద ఈ సరుకుని వేసి అంత కాయలు వస్తుంది, అంత దిగుబడి వస్తుంది, మేము ఏం చేయాలి? ఈ రేట్లు పెట్టి తోటలు తీసుకోనండి. ఇప్పుడు నా దగ్గర టన్ను ఉందండి కొత్త గింజ. ఆ పాత సరుకు 1.5 చిల్లర ఉంది. అసలు అడుగుతులేదండి, పాత గింజ ఆపేస్తున్నారు. అసలు రేటు పెరగనెత్తలేదు. ఒకటి మన నుంచి సరుకు తొక్కుపెట్టి రైతుల దగ్గరికి ఎవరిని రానిక వాళ్ళు వచ్చి కొనక సరుకు ఆగిపోయింది. 1 ఎకరం 1,00,000 రూపాయలు తీసుకుని మళ్ళీ 50,000 పెట్టుబడి పెట్టి అన్ని చేసుకుంటున్నారు. వాళ్ళకేమో ఇప్పుడు 500-600 కంటే ఎక్కువ గింజలు కొనట్లేదు. అవి కూడా గింజలు కొనటం అంటే వాళ్ళు ఇష్టమైన కొంటున్నారు, లేతలేదు. కంపెనీ వాళ్ళు మొత్తం సిండికేట్ అయిపోయి రేటు రానిట్లా మాకు గిట్టుబాటు ధర వచ్చేదాడు చేస్తే రైతులకు బాగుంటుందండి. నీళ్ళ వల్ల బాగా వచ్చి వేసుకెళ్లారని దాన్ని చూసుకుని అందరూ కొనుక్కున్నారు, కౌలు తీసుకున్నారండి. ఇది చూస్తే అందరూ కౌలు రైతులండి, ఎక్కువ 90%, 10% రైతులు ఉన్నారు. ఈ రేట్ అని రావాలండి, ఏ రేటుకి రావట్లేదండి. అసలు గ్రేడ్ అంటున్నారండి. నీళ్ళు ఏమైందండి గ్రేడు? మొన్న కూడా ఫిబ్రవరిలో వేసుకెళ్లారండి పాత గింజ. అప్పుడు ఎట్లా వెళ్ళిందండి మరి ఆ గింజ? కౌలు తీసుకోవడం మేము అందరం కౌలు రైతులు, చిన్న రైతులు, పెద్ద రైతులు కూడా కాదు. భూములు లేవు, సొంత భూములు కూడా లేవు, కౌలు తీసుకొని చేస్తాం. అయితే ఎప్పుడు కూడా మాకు క్వాలిటీ ఎట్లా తయారు చేయాలి ఇది అనేది చెప్పాల. ఏటా 7-8 కంపెనీలు వస్తున్నాయి, ఎవరు ఎట్ట వచ్చినట్టు వాళ్ళు రేట్లు పెంచుతున్నారు, కొనుక్కెళ్తున్నారు. ఈ సంవత్సరం వాళ్ళ కంపెనీ అనేది రాలా, గింజ అనేది వెళ్ళా. మేము నిరుడు 1100కి కూడా వెళ్ళిందండి రేటు కేజీ వచ్చి. అదే రేటు వస్తుందని ఎక్కువ రేటు పెట్టి 1,50,000 పెట్టి కూడా ఎకరం తీసుకున్నాం మేము. ఇంకొక 50,000 కౌలు అయింది, పెట్టుబడి అయింది. ముందు కట్టలు కానీ కూలీలు కానీ ఏదన్నా కానీ 2 లక్షలు అయింది. ఇప్పుడు అది వచ్చి మాకు ఎకరానికి వచ్చి 2 క్వింటాలు 3 క్వింటాలు అవుతుంది. ఇవాళ 300 అన్నా కొనేవాళ్ళు లేరు, వాళ్ళ గింజ ఎత్తట్లా. ఇది మొత్తం సిండికేట్ అయిపోయి కంపెనీలు ఆపేశారండి. మాకు రాని ఇట్లా గింజలు మొత్తం అట్లా ఉండిపోయినాయి ఊళ్ళో. ఆ గింజలు మొత్తం అట్లా మేము ఏం చేయాలండి? మా పరిస్థితి ఏంటి? మేము వడ్డీలు తెచ్చాం, బోల్ డబ్బు అయిపోతుంది, నెలకొచ్చి లక్షల మీద తీసుకున్నాం. కంపెనీలు పంట కొనుగోలు చేయకపోవడంతో పెదవేగి మండలంలో ఎటు చూసినా కల్లాలు, ఖాళీ స్థలాల్లో ఆరబెట్టిన కోకో గింజలే కనిపిస్తున్నాయి. రైతుల ఇళ్లు, గోదాముల్లో నిల్వ చేసిన కోకో గింజలు అలానే పడి ఉన్నాయి. అప్పులు తెచ్చి కౌలు చెల్లించి పంటకు పెట్టుబడి పెట్టగా 3-4 నెలల నుంచి కొనుగోళ్లు ఆగిపోయాయి. అప్పులకు వడ్డీలు పెరిగిపోతూ ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంతకుముందు 60,000-70,000 కౌలు ఉండేది. ఈ సంవత్సరం రేటు పెరిగేపాటికి అమాంతంగా ఎకరం కౌలు వచ్చేసి 1,50,000 చేశారండి. రైతులందరూ కూడా ఈ సంవత్సరం కూడా అదే రేటు వస్తుందని ఈ కౌలు రైతులు కానీ ఎక్స్పెక్ట్ చేశారండి. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ రేట్ అయితే ఉందండి. రైతులందరూ కూడా అదే రేటు వస్తుందనే ఉద్దేశం ఉండడంతో అందుకు కొంచెం గింజలు ఏం చేశారంటేనండి, కొంచెం స్టాక్ పెట్టుకున్నారండి. ఆ నిల్వ చేయడాన్ని ఈ వ్యాపారస్తులు కానీ కంపెనీ వాళ్ళు కానీ ఆసరాగా తీసుకొని ఆ ఇంటర్నేషనల్ రేట్ని మాకు అందనీయకుండా, రైతుకి కౌలుదారులకు అందనీయకుండా వీళ్ళంతా ఒక సిండికేట్గా ఏర్పడి వీళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటుకి రైతులు వాళ్ళన్న స్టేజ్కి తీసుకొచ్చారండి. ఆ స్టేజ్కి తీసుకురావడానికి కారణం ఏం చెప్తున్నారు, వంకలు ఏం చెప్తున్నారండి, మీ గింజ క్వాలిటీ లేదు. కొత్త వాటికి కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో 900 నుంచి 1000 రూపాయలు ఉందండి. కానీ మాకు ఇక్కడ 600 ఇస్తున్నారండి. అటు కంపెనీ వాళ్ళు కొనవట్లేదండి, ఇటు వీళ్ళు వ్యాపారస్తులు కూడా కొనట్లేదండి. మేము అటు అమ్ముకోలేక, ఇటు ఎవరు ఏం చేయలేక, ఎవరి దగ్గర రైతు సరుకు వాళ్ళ దగ్గర అలా ఉండిపోయింది. మాకు ఏం చేయాలో దిక్కుదోసిన స్థితిలో ఉన్నామండి అందరం కూడా. ప్రభుత్వం జోక్యం చేసుకుని కోకో పంటను కంపెనీలు వీలైనంత త్వరగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం. ఈ నినాదాన్ని నిజమని నిరూపిస్తోంది విశాఖ ఆర్టీసీ. ప్రమాదాల నివారణకు తీసుకున్న ప్రత్యేక చర్యలతో సత్ఫలితాలు సాధిస్తోంది. విశాఖ నగర పరిధిలోని గాజువాక డిపో ఏకంగా 0 యాక్సిడెంట్ డిపోగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం సిబ్బంది విధి. అయితే గతంలో పలు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో విశాఖ ప్రాంతీయ ఆర్టీసీ అప్రమత్తమైంది. ప్రమాదాల నివారణకు నడుం బిగించింది. విశాఖ అర్బన్ పరిధిలో వాల్తేర్, మద్దెలపాలెం, సింహాచలం, కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపోలు 2,000కు పైగా సర్వీసులతో నగరవాసులకు సేవలందిస్తున్నాయి. ప్రధానంగా గాజువాక, కూర్మన్నపాలెంలో భారీ వాహనాల రాకపోకల వల్ల రోజు ప్రమాదాలు
నమోదయ్యేవి. ఈ పరిణామంతో ఆర్టీసీ అధికారులు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అందించారు. డ్రైవర్లకు వైద్య పరీక్షలు చేయడం, వారంలో ఒకరోజు బస్సును పూర్తిగా గ్యారేజీలో నిలిపి అన్ని మరమ్మతులు చేయడం, ట్రాఫిక్ అధికంగా ఉన్న సమయంలో బస్సు నిర్దేశిత సమయాన్ని పెంచడం వంటి మార్పులు చేయడంతో ప్రమాదాలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. గాజువాక డిపో డ్రైవర్లు ఈ ఏడాదిలో 0 యాక్సిడెంట్ రికార్డు నమోదు చేశారని అధికారులు వెల్లడించారు. ఎప్పటికప్పుడు డ్రైవర్లు అయితే కొందరు ఎవరైతే బాగోలేరో వాళ్ళందరికీ ట్రైనింగ్ పంపించి డిపో మేనేజర్ మేమందరం కూడా ట్రైనింగ్లు ఇచ్చుకుంటూ 0 యాక్సిడెంట్తో దానికి మనం నడిపిస్తున్నామండి. అదే ఆదర్శంగా ఈరోజు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ అవార్డు జోన్లో కూడా మన విశాఖ జిల్లా బెస్ట్ అవార్డు రావడం జరిగిందండి. అదేవిధంగా 0 యాక్సిడెంట్ డిపోల వారీగా కూడా మేము చిన్న యాక్సిడెంట్లు ఇప్పుడు అయిన 9 యాక్సిడెంట్ ఫ్యాటల్ యాక్సిడెంట్ కూడా చిన్న యాక్సిడెంట్ స్కూటరిస్ట్తో పడిపోవడము, లేకపోతే ముసలోళ్ళు సైడ్ వెళ్తూ కార్నర్లో బ్లాక్ స్పాట్లో పడిపోవడం ఈ రకంగా చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్కి డ్రైవర్లు అందరూ ఎడ్యుకేట్ చేసి 0 తేడానికి పూర్తి సహకారం చేస్తామండి. ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రమాదాలు తగ్గాయని డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బస్సు నడిపే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డ్రైవర్లు చెబుతున్నారు. ఇంత పెద్ద ట్రాఫిక్లో మరి గాజువాక డిపో 0 యాక్సిడెంట్గా నమోదవడం చాలా ఆ డిపోలో పనిచేస్తున్న కార్మికుడిగా చాలా గర్వించదగ్గ విషయం. ఇంత పెద్ద ట్రాఫిక్లో మరి మేనేజ్మెంట్ సూచనలు, డ్రైవర్లు ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయడం వల్ల మరి ఈరోజు గాజువాక డిపో మరి 0 యాక్సిడెంట్గా రావడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పైతే ఈ సభాముఖంగా మనవి చేస్తూ మరి 0 యాక్సిడెంట్ కారణమైన గాజువాక డిపో డ్రైవర్లకు, సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ కూడా విశాఖ జిల్లా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రమాదరహితంగా సర్వీసుల్ని నడపడం ప్రయాణికులకు భరోసానిస్తుందని విశాఖ ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హీరో బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది. వేగంగా దూసుకొస్తున్న కారు చూసి పరుగులు తీసిన జనం డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపునకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో ఫెన్సింగ్తో పాటు కారు ముందు భాగం ధ్వంసమైంది. అమెరికా మద్యంపై 50% టారిఫ్ విధిస్తే ఐరోపా దేశాలకు చెందిన వైన్, షాంపైన్, స్పిరిట్స్పై 200% సుంకాలను విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఐరోపా నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ 25% సుంకాలను విధించడంతో అమెరికా ఉత్పత్తులపై అదే స్థాయిలో తాము టారిఫ్ను విధిస్తామని ఐరోపా సమాఖ్య ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి నూతన సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో ట్రంప్ తాజాగా ఐరోపా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాకు చెందిన మద్యంపై ప్రతిపాదిత 50% సుంకాన్ని వెంటనే ఎత్తివేయకపోతే ఫ్రాన్స్ సహా ఇతర ఐరోపా సమాఖ్య దేశాల నుంచి వచ్చే వైన్, షాంపైన్పై 200% టారిఫ్ విధిస్తానని హెచ్చరించారు. ఐరోపా మద్యంపై సుంకాలు విధిస్తే తమ దేశంలోని వైన్, షాంపైన్ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్తో 30 రోజుల కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే కాల్పుల విరమణపై ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఏ ఒప్పందమైనా శాశ్వత శాంతికి మార్గం సుగమం చేయాలని అభిప్రాయపడ్డారు. కాల్పుల ఆలోచన సరైనదేనని, దాన్ని తాము ఖచ్చితంగా సమర్థిస్తామని మాస్కోలో జరిగిన మీడియా సమావేశంలో పుతిన్ తెలిపారు. యుద్ధ విరమణకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిపై అమెరికాతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో లేదా ప్రత్యక్షంగా ఆయన చర్చించాల్సి ఉందని పుతిన్ తెలిపారు. పుతిన్ ప్రకటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని చెప్పారు. ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు సంబంధించి పుతిన్తో మాట్లాడనున్నట్లు గతంలో పేర్కొన్న విషయానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ నొక్కి చెప్పారు. హోలీ సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా అందరూ జరుపుకునే హోలీ పండుగ మన జీవితాల్లో కొత్త రంగులు నింపాలని కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. వసంతకాలంలో హోలీ పండుగను రసాయనాలు ఉపయోగించి కలుషితం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కామదహనం చేసి రంగులు చల్లుకొని ఆనందం పంచుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు హోలీ అని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు సంబరాలు నింపాలని కోరుకుంటున్నానని, తెలుగు ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఉదయాన్నే కామదహన వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ కోకాపేటలోని 60 అంతస్తుల ఎస్ఏఎస్ గ్రౌండ్లో హోలీ సంబరాలు ఆకాశానంటాయి. స్కై బ్లాస్ట్ పేరుతో నిర్వహించిన రంగుల తుఫాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.